Safe Mobility Initiative has been launched. Girls have started reporting. ఒబేసిటీని ట్రీట్మెంట్ చేయాలంటే ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ స్కూల్స్. చర్మ సౌందర్యం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటారు? మనం వాడే పౌడర్ దగ్గర నుంచి 42 years ఓల్డ్ ఉమెన్ని 30 years ఓల్డ్ ఉమెన్గా మనం చేయలేము. చర్మ వ్యాధుల గురించి కనిపించే అపోహలు ఎలా ఉన్నాయి అంటారు? ఇప్పుడు ఆన్లైన్ ఓపెన్ చేస్తే డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. తెలియకుండా యూజ్ చేయటం వల్ల ప్రజలు ముఖ్యంగా ఫేస్ చేస్తున్న ఆరోగ్య సమస్యలు ఏంటంటారు? మనం పీల్చుకునే గాలితో పాటు ఆ డస్ట్ కానివ్వండి, ఆ సిలికా పార్టికల్స్ కానివ్వండి లంగ్స్లో వెళ్ళి మన లంగ్స్లో చాలా కొన్ని జబ్బులను కాజ్ చేస్తూ ఉంది. What precautions should they consider or should take? Walking should be a regular feature in your day-to-day activities. So how does this footwear plays role? When do you buy your footwear? Never buy it in the evening. యూనిఫామ్ వేసుకోవడానికి మొదలున్నటువంటి నేరతత్వం యూనిఫామ్ వేసుకున్న తర్వాత కూడా అదే ఉంటుందండి. యాక్సిడెంట్స్ పెరిగినాయి కానీ మరణాలు తగ్గినాయని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎవరి ప్రాణానికి వారే బాధ్యులు రోడ్డు మీద. ఎస్ఐగా స్టార్ట్ చేసి అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యారు. అలానే మీ ఫాదర్ కూడా కానిస్టేబుల్ గా జాయిన్ అయ్యి అలానే ఆయన డిఎస్పీగా కూడా రిటైర్ అయ్యారు. మా నాయన గారు ఒక పురోహిత్ గారిని కూర్చోబెట్టి ఆయనకు జంజం వేపించారు. మిస్టర్ బేగ్ వాజ్ ముస్లిం దెన్. డ్యూటీ వాజ్ ది ఫస్ట్ ఫర్ ది పర్సన్ హూ ఈస్ డూయింగ్. మీరు ఫస్ట్ ఫేస్ చేయవలసి వచ్చిన వారు ఏంటంటారు? 1965 పాకిస్తాన్ వారండి. ఫస్ట్ ప్లేన్ వాడిది, ఫస్ట్ బుల్లెట్ కొట్టేశారు. ఫస్ట్ శాలరీ 10 రూపాయలు ఇప్పుడు కూడా దాచిపెట్టుకున్నా. లైమ్ అనేది మల్టీనేషనల్ కంపెనీలు కూడా షేక్ చేసింది మా కంపెనీ యొక్క బ్రాండ్. అది దేవుడు నాకు ఇచ్చిన పెద్ద వరం. ఎవరైనా మ్యాథ్స్ నేర్చుకోవచ్చు అని అనుకుంటున్నారా? ఒక వాతావరణం తీయాలి, చదివే రాదు అనే అపోహను తీసేయండి. ఫస్ట్ ఏమనిపిస్తుంది విద్యార్థులను గమనిస్తే? ప్రతి సంవత్సరము పిల్లలు పోటీ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి వారి టార్గెట్ను మోడల్ స్కూల్స్ ప్రత్యేకతలు. మండలంలో చదువుకున్న విద్యార్థులకు ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం. న్యూమరాలజీ వల్ల చాలా లైఫ్ లో డ్రాస్టిక్ చేంజెస్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది అనుకుంటారు ఇదంతా నిజం కాదని. నమ్మని వాళ్ళకి ఏది వర్తించరు, నమ్మే వాళ్ళకి ప్రతి ఒక్కటి వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో తెలంగాణ ఉంది అని అంటే ఆ డబ్బులు ఈ డబ్బులు అన్ని కలిపితే తడిచి మోపడయ్యాయి. అందరి అభిప్రాయం అలా లేదు కదండి. మీకొక్కరికే ఆ మూవీ సపరేట్ గా కనిపించింది. మా ఛిద్రమైన మా బతుకుల గురించి కూడా, కడుపు మాడిన మా బ్రతుకుల గురించి కూడా ఆలోచించవలసిందిగా ఈ యొక్క రాజకీయ పార్టీలను విజ్ఞప్తి చేస్తుంది. ఒక 3,000 పెడితే కోటీశ్వరుడు అవ్వచ్చు. స్టాక్ మార్కెట్ లో ఏదైనా పాసిబుల్. మంత్లీ ఒక 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే